Guys, this is SK. Welcome to Vibe with SK. ఈ రోజు మార్నింగ్ 6 o'clock రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయాను. ఈ రోజు ఒక చిన్న ఈవెంట్ ఉంది, దానికోసం అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మనం వెళ్ళేటప్పటికే డ్రైవర్స్ అండ్ బస్సెస్ అన్ని రైల్వే స్టేషన్ దగ్గర రెడీగా ఉన్నాయి. వెంటనే బస్సెస్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ ఫీ పే చేస్తాను. ఇంతకీ మన ట్రావెల్స్ కోసం చెప్పలేదు కదా, నేను వర్క్ చేస్తున్న కంపెనీ వచ్చి శ్రీ రవిరాజ్ ట్రావెల్స్. వైజాగ్లో ఎక్కడ చూసినా మ్యాక్సిమం మన బళ్ళే కనబడుతుంటాయి. ఈరోజు ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుంది. కరెక్ట్గా మనం వెళ్ళే టైంకే ట్రైన్ కూడా వచ్చేసింది. ఈరోజు మొత్తం గెస్ట్ కౌంట్ వచ్చి 110 మంది. సో మనం 4 బస్సులు అరేంజ్ చేసాం. అందరినీ రిసీవ్ చేసుకునేసరికి మన మెయిన్ గెస్ట్ కూడా వచ్చేసారు. అందరినీ రిసీవ్ చేసుకుని బస్సెస్ దగ్గరికి తీసుకొచ్చేసాం. అట్ లాస్ట్కి అందరినీ బస్సెస్లోకి ఎక్కిచ్చేసాం. లాస్ట్లో కస్టమర్ కూడా అందరు వచ్చేసారని కన్ఫర్మ్ చేశాక బస్సెస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఈరోజు కస్టమర్ ట్రిప్ డీటెయిల్స్ వచ్చి 2 daysకి బుక్ చేసుకున్నారు. ఫస్ట్ డే వచ్చి రైల్వే స్టేషన్ పికప్ చేసుకొని హోటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయిన తర్వాత రుషికొండ నుంచి ఉడా పార్క్ చూపించుకొని హోటల్ డ్రాప్ చేసేయాలి. సెకండ్ డే ఏమో మార్నింగ్ 10 o'clockకే కైలాసగిరి తీసుకెళ్ళి అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత సబ్మెరీన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఆర్కే బీచ్ చూపించుకొని ఈవినింగ్ డిన్నర్ ఏమో కాంప్లెక్స్ దగ్గర ఉన్న సాయిరం పార్లర్లో చేయించేసి రైల్వే స్టేషన్ డ్రాప్ చేయించాలి. డ్రాప్ చేసేసాక ట్రిప్ అయితే అయిపోయినట్టే. వైజాగ్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా, గెట్ టుగెదర్స్ అయినా, పార్టీస్ అయినా, ఆఫీస్ మీటింగ్స్ అయినా, ట్రాన్స్పోర్టేషన్ కోసం చూస్తున్నట్టయితే రవిరాజ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేయండి. ఎనీ ఎంక్వైరీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.